ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది ఆహ్, నన్నడిగింది శుక్రవారం రోజు అందరూ దీపం బెడతారు. కానీ ఇంకా మనకి ఒక లక్ష్మీ ప్రాప్తి కావాలి, మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి, అమ్మ మా దగ్గరికి స్థిరంగుండాలి, ఇంట్లో మంచి సేవింగ్స్ జరగాలి, మంచిగా ఆర్థిక పరంగా మేము బలపడాలి, వ్యాపారంలో గూడా మంచి అభివృద్ధి రావాలి, వ్యాపార స్థలంలో ఆకర్షణ శక్తి గావాలంటే శుక్రవారం రోజేంటంటే మనకి శుక్రుడు అధిపతి గాబట్టి, మనకు ఆ రోజు శుక్రుడేంటిది ఆకర్షణ కారకుడు. అలాగే ధనాకర్షణ కారకుడు. ధనానికి కారకుడు శుక్రుడు గాదు. ధనానికి కారకుడు శనిదేవుడు. కానీ, ఆ ధనాన్ని అనుభవించేటట్టు చేసి, ఆ ఆకర్షణ శక్తినిచ్చేది ఏంటిదంటే శుక్రుడు. కాబట్టి మనం శుక్రవారం రోజు ఎలాంటి దీపారాధన చేస్తే మనకు అదృష్టం కలిసొస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్రవారం రోజు ఉదయం మీరు దీపారాధన చేసేటప్పుడు ఏం చేయండంటే ఇల్లు మొత్తం తుడిసి మనం ఇగ దీపం పెట్టడానికి వెళ్తున్నాము అన్నప్పుడు, మీ ఇంటి దగ్గర ఏదైతే మెయిన్ మ్యాట్ ఉంటుందో, మెయిన్ డోర్ దగ్గర మ్యాట్ ఉంటుందో, అపార్ట్‌మెంట్ అయినా, మీది ఇండిపెండెంట్ అయినా ఏదైనా, ఏదైతే మెయిన్ డోర్ దగ్గర మ్యాట్ ఉంటుందో, ఆ మ్యాట్ లేపి దాని కింద కొంచెం పసుపు, కొంచెం ఉప్పు దాంట్లో వెయ్యండి. వేసి ఆ మ్యాట్ అట్లా పెట్టేసేయండి. మంచిగా అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించండి. అలాగే ఆ రోజు మీరు దీపారాధన చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ అందుబాటులో ఉంటే మనకి దానిమ్మ దానిమ్మ చెట్టు ఆకులు ఒక 6 తీసుకోండి. మట్టి ప్రమిద కింద 3 ఆకులు ఇటు, 3 ఆకులు ఇట్లా పెట్టి, ఆ ప్రమిదలు దాని మీద పెట్టండి. దీపారాధన చేసే ముందు ఆ రోజు నెయ్యితో దీపారాధన చేయండి. ఒక 4 ఇలాచీలు తీసుకోండి. దాన్ని ఒక చిన్న దెబ్బేయండి. అవి కొంచెం ఓపెన్ అయ్యేటట్టు. ఆ 2 ఒక 2 ఒక ప్రమిదలో, ఒక 2 ఒక ప్రమిదలో పెట్టి దాంట్లో నెయ్యి వేసేసి దీపారాధన చేయండి. ఇది మనం మార్నింగ్ చేయాల్సింది. మళ్ళీ నైట్ ఏం చేయండి అంటే ఈ ఈ శుక్రవారం రోజు, శనివారం రోజు మీరు ఖచ్చితంగా ఇంట్లో ఎంగిలి గిన్నె అనేది ఉండొద్దు కిచెన్‌లో. ఎందుకంటే ఆగ్నేయ మూల ఏంటిది? ఆదాయానికి, మనకి డబ్బు ఆదాయం చేసుకోవటానికి గూడా అంటే డబ్బు రావటానికి, డబ్బు సేవింగ్ చేసుకోవటానికి గూడా మెయిన్ కారణం ఏంటిది? కుజుడు, శుక్రుడు. సో, వాళ్ళ స్థానం ఏంటిది? ఆగ్నేయం. కాబట్టి ఫ్రైడే, సాటర్‌డే ఖచ్చితంగా కిచెన్‌లో ఏమి లేకుండా ఎంగిలి గిన్నె లేకుండా మంచిగా క్లీన్ చేసేయండి. అలాగే మీరెప్పుడైతే ఏమంటారు మన స్టవ్ మీరు ఆ రోజు కడిగేసుకోవాలి. నైటే క్లీన్ జేసుకోవాలి. ఎలా జేయాలి గురుగారు అంటే, ఆ రోజు మీరేం జేయండంటే, కొన్ని పచ్చిపాలు మీరు తీసుకోండి. తీసుకొని ఏదైతే స్టవ్ కొంచెం సిమ్‌లో పెట్టండి. సిమ్‌లో పెట్టి మంచి మనకు డబ్బు ఆదాయం ఇప్పుడు మీరు సార్ బిజినెస్ జేస్తుర్రా, జాబ్ జేస్తుర్రా, ఆ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఇన్‌కమ్ సోర్స్ మంచి మా సార్‌కి రావాలి. లేదా నాదే ఇంట్లో బిజినెస్ ఉంది. నాకు మంచి ఇన్‌కమ్ సోర్స్ ఇట్లా రావాలి మంచిగా నీ మనసులో కోరిక కోరుకొని అది సిమ్‌లో పెట్టి ఆ పచ్చిపాలు తీసుకొని, ఆ పచ్చిపాలతోటి ఆర్పండి. ఏదైతే పొయ్యి ఉందో దాన్ని ఇట్లా తీసుకొని ఇట్లా అప్పట్లో మనం కట్టెల పొయ్యి నీళ్ళతోటి ఎట్లా ఆర్పేది, అలాగే మన గ్యాస్ పొయ్యిని ఈ పచ్చిపాలతోటి ఆర్పేయాలి. ఆర్పేసిన తర్వాత మంచిగా క్లీన్ చేసేసుకోండి. అప్పుడు నైట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు మార్నింగ్ దీపం పెట్టారు కదా! సెపరేట్ ఒకటేదన్నా మట్టి ప్రమిద ఒకటి తీసుకోండి. ఎందుకంటే మట్టి ఏంటిది బుధుడు, కుజుడు. అంటే భూకారకుడు కుజుడైతే భూపుత్రుడు బుధుడు. సో, మట్టి ప్రమిద ఏదన్నా తీసుకోండి. తీసుకొని ఒక ప్లేటు, ఏదైనా స్టీల్ ప్లేటో, రాగి ప్లేటో, ఏదైనా ఇత్తడి ప్లేటో ఏదో ఒకటి తీసుకోండి. తీసుకొని దాంట్లో ఏం చేయాలంటే ఆ ప్లేట్‌లో చక్కెరేయండి మంచిగా. చక్కెర వేసేసి దాని మీద ఈ మట్టి ప్రమిద పెట్టి నెయ్యితో దీపం పెట్టండి. 2 ఒత్తులేయండి. ఒకటే ఆ 2 కలిపి ఒక ఒత్తు చేసేసి దీపం పెట్టేసేయండి. మంచిగా మనసులోని కోరిక కోరుకొని తల్లి వచ్చావు. మంచిగా మా ఇంట్లో మనకు స్థిరంగా ఉండు. మాకొక ధనాకర్షణ మనకు మా ధన ప్రాప్తినివ్వు. మంచి ఆకర్షణ శక్తినివ్వు. ఎక్కడికెళ్ళినా సరే గాని నలుగురిలో మా యొక్క పలుకుబడి, మా పేరు బాగుండేటట్టు చూడు తల్లి అని చెప్పి కోరుకొని దీపం పెట్టండి. మార్నింగ్ మనం ఫ్రైడే నైట్ పెట్టాం కదా! సాటర్‌డే మార్నింగ్ ఏం చేయాలంటే, ఆ ప్రమిద తీసి పక్కన పెట్టేయండి. ఆ చక్కెర తీసుకొని, ఆ చక్కెరలో కొంచెం కొబ్బరి పొడి, గోధుమ పిండి కొంచెం, గోధుమ పిండి, అలాగే కొబ్బరి పొడి, అలాగే దాంట్లో కొంచెం నెయ్యి. ఈ 3 ఐటెమ్స్ కలిపేసి అయి చిన్న చిన్న ముద్దల్లాగా చేసి, మన ఇంటి దగ్గర చీమలో, ఈమలో ఏమైనా ఉంటే వాటిలోకేసేయండి. లేదన్నా టెంపుల్‌కెళ్తా సాటర్‌డే ఎళ్తా అంటే, ఆ టెంపుల్‌కన్నా ఎళ్ళండి. వెళ్ళేసి అక్కడ ఏసేయండి. అప్పుడు చూడండి మీకు ఆ ధన ప్రాప్తి, ఆ ధనాకర్షణ అనేది మీకెలా కలుగుతుందో, చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మీకు కనపడతాయి. స్టెప్ బై స్టెప్ మీరు చేస్తుంటే వారం వారం ఆ గ్రోత్ అనేది మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని ఇంకా బ్రహ్మాండమైన లైఫ్ టైమ్ చేసుకునే రెమెడీస్ మీకు తెలుసు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.